గురజాల పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం నందు శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో గురువారం రంగరంగ వైభవంగా దేవాలయంలో ఎంతో వైభవంగా నిర్వహించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయాన్ని వివిధ పూలతో విద్యుత్ దీపాలతో అలంకరించి అమ్మవారిని ప్రత్యేకంగా సర్వాంగ రజత కవచాధరణ దేవతగా అలంకరించారు. పుణ్య దంపతులు పీటల మీద కూర్చుని అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం గురజాల పాలకవర్గం కమిటీ వారు పాల్గొన్నారు. ఫ్రీగా పడతాలకి ఒక్కరిని హైలైట్ చేసి ఒకరి మెప్పించగల నాయకుడు ఈనాడు ఎలా అయ్యాడో అట్లనే ప్రతి వాళ్ళు కూడా మనల్ని ఎవరు మెప్పు కోసమో లేకపోతే ఎవరి దానికోసమో చూడొద్దు. పని చేయాలి అనుకున్నప్పుడు మన వెనక ఇద్దరున్నా ముగ్గురున్నా అది చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు మనకి మరి అది పనికి వస్తుందని ఈ సందర్భంగా, ఎందుకంటే 23 సీట్లు వచ్చిన సందర్భంలో చంద్రబాబు కూడా ఎక్కడ ధైర్యం చెడల 23 సీట్లు వైసీపీ వాళ్ళు ఎత్తుకొని పోతే అండదండలన్నీ కూడా ఆయనకి భగవంతుడు ప్రసాదించాలని, మరిన్ని పుట్టినరోజులు అంకారావు జరుపుకోవాలని, మరిన్ని ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షిస్తూ మరి జన సైనికుల తరఫున అట్లనే తెలుగుదేశం పక్షాన నా పక్షాన కూడా వారికి మరి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.